హలో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఇంకా మార్కెట్ అప్డేట్స్లోకి వెళ్తే ఈరోజు సెన్సెక్స్ 0.36 నెగిటివ్గా, నిఫ్టీ 0.39% నెగిటివ్గా, బ్యాంక్ నిఫ్టీ 0.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ న్యూట్రల్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టోరియల్ గెయినర్లో టాప్ గెయినర్గా నిఫ్టీ ఎఫ్ఎంసీ 1.37% పాజిటివ్లో ఉంటే టాప్ లూజర్గా నిఫ్టీ మెటల్ 5.2% నెగిటివ్గా ఉంది. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్లో మంచిగా ఫాల్ కనపడింది. ఇంట్రాడేలో గోల్డ్ 9%, సిల్వర్ 15% పడి తర్వాత కొంత రికవర్ అయ్యాయి. ఎన్డీటీవీ సోర్సెస్ ప్రకారం ఈ బడ్జెట్లో గవర్నమెంట్ పిఎస్యు బ్యాంక్స్లో ఎఫ్డిఐ లిమిట్ని పెంచే ఆలోచనలో ఉంది. నెక్స్ట్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్లోకి వెళ్తే సీజీ పవర్ యొక్క సబ్సిడరీకి 433 కోట్ల కవచ్ రిలేటెడ్ ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చింది. సేమ్ కవచ్ రిలేటెడ్ ఆర్డర్ నిన్న క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీకి 230 కోట్ల రిలేటెడ్ ఆర్డర్ వచ్చింది. బడ్జెట్లో రైల్వే సేఫ్టీ రిలేటెడ్ స్పెండింగ్ పెరిగితే ఈ కంపెనీస్కు ఫ్యూచర్ ఆర్డర్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్కు నోటబుల్ ఆర్డర్ టు సప్లై ఆఫ్ 2 గ్రీన్ టబ్స్ ఆగస్ట్ 2027 అండ్ సెప్టెంబర్ 2027లో డెలివరీ చేయాలి. నోటబుల్ ఆర్డర్ అన్నారంటే ఆర్డర్ వాల్యూ 100 నుంచి 250 కోట్ల మధ్య ఉంటుంది. నెక్స్ట్ రైల్టెల్కు 94 కోట్ల ఆర్డర్ వచ్చింది. టు సప్లై ఇన్స్టాలేషన్ అండ్ కమిషన్ ఆఫ్ ఐపీ బేస్డ్ వీడియో సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇన్ ఎల్హెచ్బి కోచెస్ జనవరి 28, 2034 లోపు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్కు 830 కోట్ల ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చింది టు సప్లై ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్ట్స్. స్టాక్ మార్కెట్స్ ఈ సండే ఓపెన్లో ఉంటాయి బడ్జెట్ కారణంగా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.